సంక్రాంతి పండగలంటేనే మన సొంత గ్రామాలు. ఎన్నో సంవత్సరాల నుంచి పట్టణాల్లో ఉంటున్న పండగలనేప్పటికీ మన సొంత ఊళ్ళకి వెళ్ళిపోతాం. పండగలంటే గోదావరి జిల్లాలంటే పండగలు. నా మరీ చిన్నతనంలో బట్టలు కుట్టించడం అంటే అతి సులభంగా ఉండేది. మా ముగ్గురు అన్నదమ్ముల్ని నాన్నగారు నవకళాకళా షోరూమ్ తీసుకెళ్లేవారు. ముగ్గురికి ఒకటే కలర్ నిక్కరు, దానికి మ్యాచింగ్గా ఓ పూల షర్టు, ఒకే తానులోంచి కట్ చేయించి సూర్యరావు దగ్గర బట్టలు కుట్టించడం. ముగ్గురం వరుసగా లైన్లో నించునేవాళ్ళం. మెజర్మెంట్లు తీసుకునేవాడు. కరెక్ట్గా సంక్రాంతి పండుగ రోజున బట్టలు ఇచ్చేవాడు. మర్నాడు మేము వేసుకునే కొత్త బట్టలు చూసి మురిసిపోయేవారు. ఆ రోజుల్లో ఆయన పడ్డ శ్రమ ఎప్పటికీ మర్చిపోలేను. భోగి రోజు తెల్లారగట్ల ప్రతి రోడ్లోనూ కొన్ని భోగిమంటలు, వీధి కావేళ్లు, రైతుల పొలాలకు వెళ్లడం, హరిదాసులు బసవన్నలు ఇంటింటికి రావడం, భోగభాగ్యాలతో కలకాలం చిన్నపిల్లల వర్ధేలానని భోగిపళ్ళు పోయడం సాంప్రదాయబద్ధమైన ఆచారం. వీధుల్లో అమ్మాయిలు పెద్ద పెద్ద ముగ్గులు పెట్టి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి చుట్టూరా తిరిగి పాటలు పాడేవారు. కనుమ రోజు ప్రతి ఇంటి ముందు ఓ పెద్ద రథం ముగ్గు వేసేవారు. ఆ రథానికి తాడులా ముగ్గు వేసి పక్కింటి ముగ్గు వరకు జోడించేవారు. చల్లో వణికిపోతూ బయటకొచ్చి రోడ్డు మీద ఉన్న భోగిమంటల్లో పాత చెక్క ముక్కలు చిన్న పిడకల దండలో వేసేవాళ్ళం. కన్యకా పరమేశ్వర గుడి, జనార్దన స్వామి గుళ్లల్లో దర్శనాలకు వెళ్లేవాళ్ళం. రోడ్డు మీద 16mm సినిమాలు వేసేవారు. ఈ ఫోటో చూస్తే ఓ సంక్రాంతి జ్ఞాపకం. అమ్మగారి పుట్టిల్లు విజయవాడ, తాతగారింట్లో సంక్రాంతి పండగలు. బొమ్మల కొలువు పెట్టేవారు. బొమ్మల కొలువు అంతా నా ఆర్ట్ డైరెక్షన్లోనే జరిగేది. సాయంత్రం ఆడవాళ్ళందరికీ పేరంటం ఉండేది. పండగ భోజనం అంటే ఇంక చెప్పక్కర్లేదు. మామిడికాయ పప్పు, వంకాయ కూర, కొబ్బరి పచ్చడి, ముక్కల పులుసు, పులిహార, గార్లు, సేమియా పాయసం, పోలిపూర్ణం బూర్లు, కమ్మటి పెరుగుతో ఓ సంక్రాంతి భోజనం. ఓ 3 గంటల నిద్ర, సాయంత్రం 4 గంటలకి ఓ చక్కటి టీ. అందరం కొత్త బట్టలు వేసుకుని ముస్తాబయ్యేవాళ్ళం. తర్వాత పెద్దవాళ్ళకి దండాలు, వేద ఆశీర్వచనం. మొత్తం అందరితో కలిసి డాబా మీద ఓ పెద్ద గ్రూప్ ఫోటో. ఇది ఓ సంక్రాంతి విజయవాడలో ఈ ఫోటో కథ. ఇప్పట్లో సంక్రాంతి సంబరాలంటే చాలా మందికి తెలియదు. ఏదో కోడి పందాలంటారు. 2 మూగజీవుల్ని బరిలోకి దింపి ఆ పైశాచికత్వాన్ని ఆనందిస్తున్నాం. మనం కనీ విని ఎరగని ఆచారాల కోసం వెంపర్లాడుతున్నాం. మన విలువల్ని మనం చంపుకుంటున్నాం. ఆనందం ఒక దృక్పథం. అది బయట నుంచి రాదు. అది ఒక సంస్కృతి, సంస్కారం ప్రసాదించే వారసత్వం. ప్రపంచంలో ఏ సంస్కృతి అనలేదు సర్వేజనా సుఖినో భవంతు అని, ఒక్క మనం తప్ప. మీకు, మీ కుటుంబ సభ్యులకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు.